వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆకివీడు రామాలయ నిర్మాణ వ్యవహారంలో కీలక మలుపులు తిరుగుతున్నాయి. నిర్మాణ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆకివీడు రామాలయ నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. ఆలయ నిర్మాణంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇక తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా పడింది. పిటిషనర్ తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. సుప్రీం ఆదేశాలతో ఆలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, సుప్రీంకోర్టు ఆదేశాలతో పనులు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఓవరాల్గా స్థానికంగా ఏం చెప్తున్నారు దీనిపై? మురళి, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణ వివాదం మరోసారి రాష్ట్ర రాజకీయాలు, సామాజిక వర్గాల న్యాయ వ్యవస్థను దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఇప్పటికే హైకోర్టు అనుమతులతో ప్రారంభమైన ఆలయ నిర్మాణానికి ఇప్పుడు సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇవ్వడం కొత్త మలుపునైతే తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆకివీడు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు, అటు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చాయని చెప్పుకోవచ్చు. ఆకివీడులో జరుగుతున్న రామాలయ నిర్మాణంపై స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే ఆలయ నిర్మాణ పనులు యథాతథస్థితిలో కొనసాగించాలని, ఎటువంటి కొత్త నిర్మాణ చర్యలు చేపట్టవద్దని అయితే సూచించింది. అంతేకాదు ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలు సమర్పించాలని కూడా ఆదేశించడం అయితే జరిగింది. అయితే తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. అయితే పిటిషన్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టులో కీలక వాదనలు అయితే వినిపించారు. ప్రభుత్వ స్థలంలో మతపరమైన నిర్మాణం చేపట్టడం సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధమని ఆయన పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఇప్పటికీ ఆ ప్రదేశం వివాదాస్పద స్థలంగా ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లలో నిర్మాణ పనులు కొనసాగిస్తానని అయితే ఆరోపించడం అయితే జరిగింది. అయితే స్థానిక దళిత క్రిస్టియన్ వర్గాల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అని, ముఖ్యంగా ఆ ప్రభుత్వ భూముల్లో కొత్త మత నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శనాలు కూడా ఉల్లంఘిస్తారని చెప్పేసి అక్కడైతే వాదించడం జరిగింది. అయితే ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తక్షణమే స్టేటస్ కో ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యత అయితే సంతరించింది. అంటే దీంతో ఇప్పటి వరకు పోలీస్ భద్రత మధ్య కొనసాగుతున్న నిర్మాణ పనులపై తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయితే తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆకివీడులోని రామాలయ పరిసరాల ప్రాంతాల్లో కూడా భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. అయితే ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు కూడా చేసినట్లయితే చూసుకోవచ్చు. అయితే ఇక ఈ వివాదం వెనక గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చనీయాంశమయ్యాయి. అంటే ముఖ్యంగా ఆకివీడులోని పెద్దపేట ప్రాంతంలో ఉన్న గొంతేలమ్మ గుడి స్థలాన్ని రామాలయంగా అభివృద్ధి చేయాలని కొంతకాలంగా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళైతే ఆరోపణలు అయితే చేస్తారు. అయితే ఈ క్రమంలో స్థానిక భక్తులు, హిందూ సంఘాలు కూడా కలిసి అక్కడ రామచంద్రస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని కూడా నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అయితే ముందుండి మద్దతు అయితే పలకడం జరిగింది. రఘురామకృష్ణరాజు కూడా ఈ ఆలయ నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకోవడం జరిగింది. ఇదంతా మనకు అందరికీ తెలిసింది. అయితే ఇది కేవలం ఆలయ నిర్మాణమే కాదు, ధర్మ విజయం అంటూ కూడా పలు మార్లు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు, అటు రామ భక్తులు కూడా ఆయనకు మద్దతుగా అయితే నిలిచారు. ఆలయ నిర్మాణానికి కూడా విరాళాలు సుమారుగా 1 కోటి పైనే విరాళాలు అయితే వచ్చినట్టు చూసుకోవచ్చు. అయితే ఇప్పటికీ సుమారు 1 కోటి రూపాయల వరకు కూడా విరాళాలు అయితే సమకూర్చారు. అయితే భక్తుల సహకారంతో వైభవంగా రామాలయం నిర్మించాలని కూడా సంకల్పించారు. కానీ ఈ నేపథ్యంలో ఇలా సుప్రీంకోర్టు స్టే బ్రేక్ ఇవ్వడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఏం చెప్తున్నారు స్థానికులు దీనికి సంబంధించి? సుప్రీంకోర్టు స్పందించిన తీరు, ఇచ్చినటువంటి కీలక ఆదేశాలతోటి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులన్నీ కూడా కంప్లీట్గా మారిపోయిన సిచ్యువేషన్ ఉంది కదా, దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మరోవైపు ఏదైతే ఈ నెల 3వ తారీఖున శంకుస్థాపన పనులు చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య, చాలా పోలీసు బందోబస్తు మధ్య ఈ నెల మే 3వ తారీఖున అయితే శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. కానీ సక్రమంగా జరుగుతుంది, ఎటువంటి అడ్డంకులు లేకుండా సక్రమంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా లేని ఆలయాన్ని నిర్మించి ఖచ్చితంగా అందరికీ కూడా ఆదర్శంగా నిలిచేలాగా ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఎందుకు ఇలాగా మళ్ళీ దీన్ని బ్రేక్ ఆడుతుందంటూ కూడా హిందూ సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు కూడా ఆందోళన అయితే చేస్తున్నారు. అయితే మరోవైపు దళిత సంఘాలు, అటు బీఎస్సీ నాయకులు కూడా కొంతమంది స్థానిక వర్గాలు తీవ్రంగా అయితే వ్యతిరేకించారు. అయితే గుంతాలమ్మ గుడి ప్రాంగణంలో రామాలయం నిర్మించడం తమ మనోభావాలు దెబ్బతీస్తుందని కూడా ఆరోపించడం అయితే జరుగుతుంది. అయితే ప్రభుత్వ భూములు మతపరమైన నిర్మాణం ఎలా చేపడతారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్తున్నారని కూడా కొంతమంది అయితే ఆరోపిస్తూ కోర్టును అయితే ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ జరిగిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదట పిటిషన్ కొట్టివేసింది. నిర్మాణానికి అవసరమైన
అనుమతులు ఉన్నాయని స్పష్టం చేయడంతో రామాలయ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. మనకు తెలిసిన విషయమే. అంటే మే 3వ తేదీన కూడా భారీ పోలీసుల మధ్య కూడా శంకుస్థాపన కార్యక్రమం నుంచి అయితే ఆదివారం ఉదయం ఆ రోజు సుమారు 7:14 కూడా డిప్యూటీ స్పీకర్ దంపతులతో అయితే ఆ శంకుస్థాపన పూజలు అయితే చేయడం జరిగింది. కానీ అయితే ఈ ఉధృత పరిస్థితుల మధ్య కూడా శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నడిచినప్పటికీ ఈ రోజు మళ్ళీ సుప్రీంకోర్టు స్టే విధించడంపై ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. ఇక ఆకివీడు రామాలయ నిర్మాణ వ్యవహారంలో మలుపులు చోటు చేసుకున్నాయి. నిర్మాణ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆకివీడు రామాలయ నిర్మాణానికి బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. ఆలయ నిర్మాణంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది కోర్టు. ఇక ఏపీ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఇక పిటిషనర్ తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇక సుప్రీం ఆదేశాలతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది.